బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. నాగపట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది వాయుగుండం. తీరం వెంట 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక నాగపట్నంలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. తమిళనాడులోని 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తీవ్ర వాయుగుండంతో ఆంధ్రలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఏపీపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తీవ్ర తుఫానుగా మారింది. శ్రీలంక తీరాన్ని ఆనుకొని తమిళనాడు వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వచ్చే నెల 1వ తేదీ వరకు మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని, ప్రస్తుతానికి ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్టణానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టుగా ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనమవుతుందని వాతావరణ శాఖ అంటుంది. ఇక శనివారం అంటే 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. தண்ணிக்குள்ள வராது, தள்ளி வாங்க. கொஞ்சம் இருக்கு. கண்டிப்பாக கண்டிப்பாக நீங்கள் ஃபோன் ஓப்பன் பண்ணுறது அதில் ஏதாவது காமெடி வாங்க 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 வாங்க. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. నాగపట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన పరిస్థితి కనబడుతోంది. దీని ప్రభావంతో 28, 29, 30 తేదీల్లో ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అటు తమిళనాడు, శ్రీలంక మధ్య ఈ తుఫాను కేంద్రీకృతమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక భారీ వర్షాల ప్రభావంతో ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు అధికారులు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీశాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇక ఏపీపై తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా మారబోతోంది. శ్రీలంక తీరాన్ని ఆనుకొని తమిళనాడు వైపు పయనిస్తోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో గురువారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు అంటే డిసెంబర్ 1 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంటుంది. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు ఖచ్చితంగా చేపల వేటకు వెళ్తే ప్రమాదానికి గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్న పరిస్థితి. ఇక బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రికి తుఫానుగా బలపడినట్టుగా సమాచారం రావడంతో ఇప్పటికే ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎక్కడా వర్షం పడకపోయినప్పటికీ ఇక ముసుగు వాతావరణం నెలకొని స్వల్పంగా గాలులు వీచాయి. అయితే గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కలెక్టర్ విజయకృష్ణన్ పలు శాఖల అధికారులతో ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 30వ తేదీ వరకు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ను కొనసాగించాలంటూ కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి కనబడుతోంది. ఇక మత్స్యకారులు మాత్రం ఎట్టి పరిస్థితిలో చేపల వేటకు వెళ్ళొద్దంటూ సూచిస్తున్న పరిస్థితి. రైతులు వరి కోతలను కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలంటూ వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కోసిన వరిపైను ఎత్తు ప్రదేశాల్లో కుప్పలుగా వేసి తడవకుండా టార్పాలిన్లు కప్పుకోవాలంటూ చెప్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సచివాలయాల సిబ్బంది స్థానికంగా అందుబాటులో ఉండి
ప్రజల అవసరాలను గుర్తించి తగిన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ కలెక్టర్ ఆదేశించిన పరిస్థితి. మొత్తం మీద దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఇది మరొక 12 గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మా సీనియర్ కొలీగ్ వర్మ జాయిన్ అవుతున్నారు. వర్మ, ప్రస్తుతం వాయుగుండం స్థిరంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రభావం ఎంత మేర ఉండే అవకాశం ఉంది? రామ్దాస్, మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా శ్రీలంక హాల్లో అతలాకుతలను సృష్టించింది. ఇది వాయుగుండంగా ఉన్నప్పుడే వాయుగుండం తీవ్ర వాయుగుండంగా కూడా మారింది. నిన్న సాయంత్రం 4:30 ఆ సమీపంలో ఇది తుఫానుగా మారినట్టు తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం మనకు తెలుస్తా ఉంది. ప్రస్తుతం తుఫానుగా కొనసాగుతున్న ఈ తుఫాను తీవ్ర తుఫానుగా మారుతుందా లేకపోతే తుఫానుగానే బలహీనపడుతుందా అనే అంచనాలు వేస్తా ఉంది భారత వాతావరణ శాఖ. అన్ని అంచనాల ప్రకారం శ్రీలంక తమిళనాడు మధ్య ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ప్రస్తుతం ఈ తుఫాను తీరానికి 8 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో వేసిన అంచనాల ప్రకారం ఈ రాత్రి కానీ రేపు తెల్లవారుజామున కానీ ఇది తుఫానుగా వాయుగుండంగా బలహీనపడుతుందా లేక తుఫానుగానే తీరం దాడుతుందా లేక తీవ్ర తుఫానుగా మారుతుందా అనేది మీద లెక్కల్లో తేలాల్సి ఉంది. మనం ప్రధానంగా చూసుకుంటే ఇంకా ప్రస్తుతం ఈ తుఫాను ప్రభావంతో మొత్తం శ్రీకాకుళం శ్రీలంకతో పాటు ఇటు తమిళనాడు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అక్కడ మొత్తం అంతా కూడా ప్రజలు తల్లడిల్లిపోతా ఉన్నారు. ఆ మొత్తం విధ్వంసాన్ని సృష్టిస్తున్నట్టుగానే మనకి సమాచారం అంతా ఉంది. ఈ ప్రభావంతో మనకి నిన్న నుంచి కూడా రాయలసీమలోని తిరుపతి జిల్లా అలాగే నెల్లూరు జిల్లా రెండు కూడా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అక్కడ కూడా జనజీవనానికి ఆటంకం కలిగినట్టుగా తెలుస్తోంది. మరి చూసుకుంటే ఇంకా ఈ తుఫాను ప్రభావంతో అటు రాయలసీమ దక్షిణ కోస్తాతో పాటు మరో 2 రోజుల్లో ఇది ఉత్తర కోస్తా మీద కూడా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. మొత్తం అయితే రైతుల్ని ప్రధానంగా హెచ్చరిస్తా ఉన్నారు. హార్వెస్టింగ్ దశలో ఉన్న మీ పంటల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి సాధ్యమైనంత వరకు. అలాగే ఎవరు కూడా ప్రయాణాలు మానుకోండి, బయటకు కూడా ఎవరు రావద్దని చెప్తున్నారు. రేపు చూసుకుంటే డిసెంబర్ 3వ తేదీ వరకు కూడా ఎవరో చేపల వేటకి ఎవరు వెళ్ళదని మత్స్యశాఖ హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులందరినీ కూడా తీరానికి తీసుకురావాల్సిందిగా వచ్చేయాల్సిందిగా హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా తీరానికి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఉన్న విశాఖపట్నంలో చూసుకుంటే కనుక విశాఖ బీచ్ లో తుఫాను ముందు ప్రశాంతత మనకు కనిపిస్తా ఉంది. నిన్నటి నుంచి అక్కడ ఉన్న సందర్శకులు చెప్తా ఉన్నారు 2-3 మీటర్ల వెనక్కి సముద్రం వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉందని చెప్తా ఉన్నారు. తీరం వెంబడి 35 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి కాబట్టి సందర్శకులు కూడా ఎవరో బీచ్లకు రావద్దని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. ప్రతి కలెక్టర్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా భారీ వర్షాల వల్ల చిక్కుకోవడం కానీ ఈ గాలుల వల్ల ఏమైనా విరిగిపడడం చెట్లు లాంటివి ఉంటే కనుక ఇమీడియట్ గా సమాచారం అందించాలని చెప్తున్నారు. మనం ఉత్తర కోస్తాకి సంబంధించి చూసుకుంటే ఇంకా ఉత్తరాంధ్ర ఏవైతే ఉన్నాయో ఈ 6-7 జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఫెంగల్ తుఫాను ఏపీలోని కోస్తా జిల్లాను కూడా వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫానుగా మారనుంది. శ్రీలంక తీరాన్ని ఆనుకొని తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో ఐఎండీ తాజా హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఇవాళ నుంచి 1వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెబుతోంది. ప్రకాశం, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో దాంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం ఉండబోతోంది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. మీరు చూస్తున్న దృశ్యాలు తమిళనాడుకు సంబంధించి తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఇది తుఫానుగా మారుతుండడంతో ఏపీలోని పలు జిల్లాలపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని హెచ్చరిస్తుంది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని అధికారులు అంటున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైలో 29 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక 30 వరకు కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టుతో సహా పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు అధికారులు. తుఫాను ప్రభావంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో చెన్నై, నాగపట్టణం,
మైందుత్తురై తిరువారూరుతో సహా 9 జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలను మూసివేసినట్లు ప్రకటించారు. మీరు చూస్తున్న దృశ్యాలు తమిళనాట భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పూర్తిగా పంట పొలాలు నాశనమైన పరిస్థితి తమిళనాడు జిల్లాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా చెన్నై, తిరువారూరు, నాగపట్టణం, మైలాదుతురై ప్రాంతంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. ఇటు కోస్తా తమిళనాడులో నవంబర్ 28న కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టులో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. తమిళనాడుకు సంబంధించిన దృశ్యాలవి. ప్రస్తుతం తుఫాను ఇటు శ్రీలంక నుంచి తమిళనాడు వైపు ప్రయాణిస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర అలాగే దక్షిణ కోస్తా, కాకినాడ తీరం కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తీరాల్లో కూడా ప్రస్తుతం సముద్రం కాస్త అల్లకల్లోలంగా మారిన పరిస్థితి. కాకినాడ ఉప్పాడ తీరంలో కూడా సముద్రం అల్లకల్లోలంగా మారుతున్న పరిస్థితి. మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్ళొద్దంటూ ఇప్పటికే అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇక తుఫాను ప్రభావం ప్రస్తుతం శ్రీలంక, తమిళనాడు మధ్య కొనసాగుతోంది. శ్రీలంక నుంచి తమిళనాడు వైపు, ఉత్తర తమిళనాడు వైపు ప్రస్తుతం పయనిస్తున్న పరిస్థితి. ఇక తమిళనాడు నుంచి పుదుచ్చేరి మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఈ ఫెంగల్ తుఫాను ప్రభావం ఏపీపై కూడా ఉండే అవకాశం ఉండడంతో ప్రస్తుతం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. నాగపట్టణానికి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.